పొద్దున కొట్టేసి వాళ్ళకి అర్జున వాళ్ళకి బుర్ర పనిచేది, బుర్ర ముబ్బి ఇడిపోద్ది అనమాట వాళ్ళకి. కృష్ణ ఏడ్రా అలా ఆలోచిస్తున్నాం, ఇది ఎగ్జామ్లో ఆలోచిస్తుంటే ఎప్పుడు ఐపీఎస్ అయిపోతురా రే అంటే నాన్నగారు పొద్దున్న మ్యాచ్ ఉంది సో అందుకోసమే. నువ్వు పెద్ద ధోని మరి, నువ్వు కుట్టి సిక్స్ లన్నీ మీ అందరూ వస్తుంటారు రా మరి. మూసుకొని పడుకుంటావా లేకపోతే బెల్ల తీయమంటావా? కృష్ణ రే రారే మ్యాచ్ లేట్ అయిపోతున్నారా రే. అర్జున నువ్వు కూడా వెళ్తున్నావు రా మ్యాచ్కి అంటే బెట్ట మ్యాచ్ కదా అంకుల్, అందుకే వెళ్తున్నాను అంకుల్, లేకపోతే నేను బాగా చదువుతాను అంకుల్, మీకు కూడా తెలుసు కదా. ఏంటి బెట్ట? అదేం లేదు నాన్నగారు. ఒరే పదరాజ్యం కొంప ఇంటిలో ఉన్నావు కదా రే. ఇదేంట్రా ఒక్కడ కొల్లాడు, మనైతే ఊరి ముందు వచ్చేయమంటారా? అర్జున నీ చేతిలో ఉన్న ఫోను తీయము, మన కామ మనిషికి ఫోను చెయ్యము. అరే నీ పేరు అంత కృష్ణైనా యాస్టల్ చేయగలరా నువ్వు ముందు? అంటే అది సర్లే నువ్వు ఫోన్ చేయరా ముందు. హలో చెప్పరా అర్జునం. రే మమ్మల్ని అయితే గోడ్లో రమ్మన్నావు, నువ్వు ఎక్కడ రే? ఏరా ఎక్స్ట్రాలా? అరే ఎక్స్ట్రాలు ఏం కాదు కానీ మన స్టంట్ గడ ఇక్కడ బ్యాటింగ్లో దొలిచేస్తున్నాడా, ముందు రండి మీరు చెప్తున్నా ఆంటీకి. రాయి పుట్టినా కూడా వెళ్ళి స్టేజ్లో మార్చేసాడు. ఏం చేస్తాం, రాత తల రాత. రే నాకు తెలుసా వాడు ఫ్రెండ్స్ అవి, నువ్వు గేట్ తీయకపోతే బాగుంటుంది నీకు. సో ఏమనుకోకండి, యువతనైతే అయితే మామూలు అయితే లోపలికి అయితే పనవలేదు, 1000 రూపాయలు ఉంటేనే లోపలికి వెళ్ళండి. రే చూడసండి ఎవడు లోపలికి వెళ్ళట్లేదు. రే వాడు ఏమన్నదో మినిమం 1000 రూపాయలు పెట్టుకుంటా లోపలండి, లేకపోతే ఇంటికి బాగుంది అంతే. రే పొట్టుడు కూడా వచ్చేస్తున్నాడు. రే మామూలు నా కూడా రేటు గిచ్చి పడేస్తాను ఈరోజు. రే అమృతలు అవ్వడం కాదు తగ్గు, ముందు నాకు ఇవ్వాల్సిన అమలు ఈ తర్వాత చూద్దాం ఉన్నాయి, ఇచ్చేస్తాను రా రే, కొంచెం టైం అవరా రే. రే బోన్సార్స్ ముందు బయలుదేరమండి. చూడరా మామ వాడికి అంత పోరా, ఫ్రెండ్ని ఓడకుండా బయట పంపించాడు రా మమ్మల్ని. బాగా పడకరా మామ, కష్టాలని మళ్ళీ మంచిగా వస్తారా రే. వాడికి మోనం ఉండవరా మామ, మంచి ప్లాన్ రా చెప్తున్నాడికి. రే పని చేద్దాం రా, ఎలాగో బెట్టింగ్ ఖాయం కాబట్టి అప్పుడు పోలీసులో ఫోన్ చేసి పోలీసులో చెప్పేద్దాం, సార్ ఈ అడ్రస్కి వెళ్ళండి అని చెప్పేద్దాం. సో వాడికి ఇచ్చి పడేద్దాం అంతే. సూపర్ రా మామ, ఫాస్ట్ ఇంప్లిమెంట్ చేసే ఐడియా, దోలు ఇచ్చింది ఐడియా. హలో లవంగం పోలీస్ అండి? అవును చెప్పండి సార్. అక్కడ కొంతమంది కుర్రోళ్ళు బెట్టింగ్ చేస్తున్నారండి ఐపీఎల్ మీద, ఒకసారి వచ్చి వస్తారండి మేము కోరుతాం. ఓకే అండి మీరు లొకేషన్ ఎట్టండి మేము వస్తాం. సరే ఇప్పుడు చూడడం వాళ్ళకి ఎలా ఉంటుందో, దోలు తీరిపోద్ది వాళ్ళకి. సో ప్లీజ్ బెట్టింగ్ అయితే ఆడకండి. సో మీకు ఎప్పుడు అదైతే ప్రాణమే తీసుకొస్తే తప్ప ఎప్పుడు మంచిది చేయదు. సో ప్లీజ్ అవాయిడ్ బెట్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.